మేము శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు శ్రీమత ఏకైక గురువు శతాధిక గ్రంథకర్త హిందూ జ్ఞాన ధర్మ ప్రదాత సంచలనాత్మక రచయిత ప్రబోధ సేవా సమితి హిందూ జ్ఞాన వేదిక యొక్క ఆధ్వర్యంలో స్వామివారు 100 గ్రంథాలు రచించడం జరిగింది. ఆ 100 గ్రంథాలు రచించినటువంటి వాటి గ్రంథంలో హిందూ మతంలో కుల వివక్ష అనేటువంటి గ్రంథాన్ని బ్రాహ్మణులు బ్రాహ్మణేతరులు సృష్టి ఆదిలో ఏ విధంగా మంగళవారు అంటే ఎవరు, వారు ఎలా ఉండేటువంటి వారు, కాలక్రమేపణ ఇప్పుడు ఏ విధంగా మారారు అనేటువంటి విషయాన్ని ఈ గ్రంథంలో స్వామివారు పూర్తిగా వివరించడం జరిగింది. అలాగనే సంగీతం అంటే అర్థం ఏమిటి అంటే స రి గ మ ప ద ని స. స స అంటే స అంటే ఆత్మ అనే అర్థం. సంసారము అంటే సంగీతము. అందరూ కూడా ఆత్మ ఆత్మ అంటుంటారు, కానీ అది ఎక్కడ ఉంది, దాని విషయం ఏంటిది అనేది ఇంతవరకు ఎవరికి తెలియదు. మన శరీరంలో తల వెంట్రుక కానించి కాలి గోటి దాకా నకసిక పర్యంతం. ఇప్పుడు మంగళవారు అంటే అర్థం ఎవరికి తెలియదు. ఆ పదాన్ని ఉచ్చరించడం కూడా మీరు బాధాకరంగా అనిపించుకోవచ్చు. కానీ మంగళము అంటే శుభకరమైనటువంటిది. మంగళహారతి అంటారు కదా, అంత కార్యక్రమం అయిపోయినాక మంగళహారతి అంటే ఏంటిది? శుభకరమైనటువంటి హారతి. అంటే ఈ యొక్క మంగళం అంటే మోక్షానికి గుర్తు. బ్రాహ్మణుడు అంటే బ్రహ్మజ్ఞానం తెలియజేసేటువంటి వాళ్ళే. మంగళవారం అంటే ఏంటి? మోక్షాన్ని నువ్వు జ్ఞానం తెలుసుకొని జ్ఞానం ఆచరిస్తేనే మోక్షము పొందేటువంటిది. బ్రాహ్మణ అంటే బ్రహ్మజ్ఞానం ఎరిగిన వారు అని అర్థం. పండిత అంటే దైవభావ సంపూర్ణులు. పురోహిత అంటే శరీరంలో జీవిస్తున్నటువంటి జీవునికి దేవుని జ్ఞానం తెలిపేవారు. భజంత్రీలు అంటే అర్థం తెలుసా ఎవరికన్నా? మామూలుగా బ్రాహ్మణులు అక్కడ పెళ్లిళ్ళు చేసేటప్పుడు కూడా భజంత్రీలు వాయించండి అంటారు కదా. దైవ జ్ఞానం తెలిసి భజించేటువంటి వారు భజంత్రీలు అంటే దైవ జ్ఞానం తెలిసి భజించేటి వారు. మంగళ అంటే శుభప్రదమైనటువంటి వారు. నాయి బ్రాహ్మణ, ఇప్పుడు మీరు ఎక్కడ బొట్టు పెట్టుకున్నటువంటి నాయి బ్రాహ్మణ అంటారు. బ్రహ్మజ్ఞానం కలవారు. బ్రహ్మజ్ఞానం అంటే ఏంటి? ఆత్మజ్ఞానం. ఇట్లా సృష్టి ఆదిలో ఈ యొక్క జ్ఞానాన్ని సంపూర్ణంగా మీకు కాలక్రమేపణ ఆ జ్ఞానం అనేది లేకుండా పోయింది. మంగళం అంటే అర్థం ఇప్పుడు చెప్పుకున్నాం, మోక్షం. పూర్వకాలము మతములు లేని సమయంలో బ్రాహ్మణులు అంటే బ్రహ్మ జ్ఞానం తెలిసినటువంటి వారు ఉండేటువంటి వారు. బ్రహ్మం అంటే చెప్పిన కదా బ్రహ్మజ్ఞానం. మంగళం అంటే శుభకరమైనటువంటి. సంగీతం సమ్ అంటే సంసారము, మంచి సారమైనటువంటిది. అంటే సంగీతం అనేటువంటిది కూడా ఒక లయమైంది. ఇప్పుడు ఇంత కష్టపడి వీళ్ళు వాంచినా కానీ అది తెలిసిన వాళ్ళకైతే చెవిలో వింటే దాని యొక్క రుచి అర్థమవుతుంది. రుచి తెలియనాడికి ఏముంది? రుచి తెలియనాడికి మొగలు రంగి చేంజ్ చేసినటువంటిది అంతే. అట్లనే మాది సొంత గ్రామం కాకర్ల గ్రామంలో అది అక్కడ చూడు త్యాగరాజస్వామి పూర్వీకుల స్వగ్రామం. శ్యామశాస్త్రి ఈ ఖమ్మం నివాసి, ముత్తుస్వామి. ఈ సంగీతంలో ముగ్గురు కూడా త్రిమూర్తులు అంటారు. సంగీతానికి పుట్టినటువంటి ఇల్లు ఈ ఖమ్మం గ్రామం. కూడా సంగీత కచేరీలు అంటే ఇంత గ్రాండ్ గా జరుపుకోవడం అంటే కొంత మాషామాషి విషయం ఏంటంటే, కృష్ణుడు కూడా మురళిని పట్టుకొని సంగీతమే వాయించేటువంటి వాడు. కృష్ణుడు పాదం అడ్డం పెట్టి మురళిని పట్టుకొని వాయిస్తున్నాడు. గుడి దగ్గర పంతులు గారు కూడా కృష్ణుని పటం అనేటువంటిది కూడా పెట్టుకోవడము జరిగింది. మీరు గుడి దగ్గర గుండు గీయించడం జరుగుతుంది. ఎందుకు గుండు గీయిస్తున్నారు అనేటువంటి విషయము ఎవరికి కూడా పూర్తిగా తెలియదు. ఎందుకంటే మన తలలో ఉన్నటువంటి గుణాలు ఉన్నాయి. కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మత్సరమని ఆ చెడు గుణాలు, మంచి గుణాలు, ఈ గుణాలను నిర్గుణాలు చేసుకోవాలనే భావంతో బాహ్యంగా గుండు కొరిగించి దేవుని ప్రతిమ ముందు చూపించారంట మీరు. అందుకు గుండు కొరిగించే కార్యక్రమం సృష్టి గుడి దగ్గర మీరు చేయించారు. ఈ రోజు బయట షాపులు పెట్టుకొని గుండు కొరిగించడానికి డబ్బులు సంపాదించుకోవడానికి తెలుస్తున్నది. కానీ పూర్వకాలం యొక్క ముఖ్య ఉద్దేశం అయితే ఇది. గుడి లోపల వారు, గుడి బయట మీరు. ఏ కార్యక్రమం చేయాలన్నప్పటికీ కూడా ఒక బ్రాహ్మణుడు, ఒక మంగళవారు ఈ ఇద్దరు ఉంటేనే కార్యక్రమం అవుతుంది. ఎందుకంటే తండ్రి ఒక్కడే, తల్లులు ఇద్దరు. మీరు సృష్టి ఆదిలో ఉన్నటువంటి బ్రాహ్మణులు అనేటువంటి వారు తండ్రి ఒక్కడే, తల్లులు ఇద్దరు. కాలక్రమేప వాళ్ళు మిమ్మల్ని బయటికి నెట్టేసి గుడి లోపల వాళ్ళు ఉండి మీ యొక్క విషయాన్ని అడగదొక్కారు. ఎవరంటే తెనాలి రామకృష్ణ అనేటువంటి ఆయన మిమ్మల్ని ఆ పని చేయడం జరిగింది. మేము
ఈ యొక్క జ్ఞానాన్ని, భగవద్గీత అనేటువంటి జ్ఞానాన్ని శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు రచించినటువంటి 100 గ్రంథాలు రాసి త్రైత సిద్ధాంత భగవద్గీత అనే జ్ఞానాన్ని తెలుసుకోవడం జరిగింది. ఈ యొక్క జ్ఞానాన్ని ఈ మధు అనేటువంటి ఆయన, ఆ మధు ప్రిన్సిపాల్ వెంకటేశ్వర గారు, గురుస్వామి గారు, మేము ఇంకా మా సభ్యులు శ్రీనివాస్ రెడ్డి గారు, కోటయ్య, కృష్ణారెడ్డి గారు, మేమందరం కూడా ఈ త్రైత జ్ఞానాన్ని తెలుసుకొని స్వామివారు రచించినటువంటి ఈ గ్రంథాన్ని మీకు అందజేయాలి అనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాము. ప్రతి ఒక్కరూ కూడా ఈ జ్ఞానాన్ని తీసుకొని ఇంటి దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా చదివి ఈ జ్ఞానాన్ని తెలుసుకొని మీ పక్క వ్యక్తులకు కూడా తెలియజేయండి. మీ గురించి స్వామివారు ఇంత విధంగా రాసినారు. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి సార్ గారికి మరొకసారి నిట్టూరు సుబ్బారావు గారి యొక్క ఆత్మ శాంతి కలగాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగించడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్, మీకు ఇచ్చినటువంటి సదవకాశాన్ని చక్కగా వినియోగించుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. సార్ గారు ఒక్కసారి వస్తే గ్రంథాన్ని ఇవ్వడం జరుగుతుంది. ప్రిన్సిపాల్ గారు ఒకసారి స్టేజ్ మీదకి వస్తే గ్రంథాలు ఇచ్చి కింద మీద వారికి ఇవ్వడం జరుగుతుంది. ఈశ్వరయ్య మా కాకినాడ గ్రామ నివాసి ఈ సార్ గారికి